హలో మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ 2026లో స్టూడెంట్స్కి సీట్ వస్తుందా రాదా, ఎన్ఐటీ కానీ ట్రిపుల్ ఐటీలో ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది. అండ్ కొద్దిమంది పేరెంట్స్ ఏమడుగుతున్నారంటే మా పిల్లలు బాగానే చదువుతున్నారు బట్ మార్క్స్ చాలా తక్కువ వస్తున్నాయి, 60, 70 వస్తున్నాయి అవుట్ ఆఫ్ 300, ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. మీ స్టూడెంట్ ఎక్కడున్నాడో చూడండి, ఏ స్టెప్లో క్లాస్ వినడం. స్టూడెంట్ యొక్క జర్నీ ఎలా ఉంటుంది అంటే క్లాస్ వినడము, అర్థం చేసుకోవడము, జస్ట్ నేర్చుకోవడమే. ఈ 3 స్టెప్స్లో ఉంటే ఆ స్టూడెంట్కి 70-80 మార్క్సే వస్తుంటాయి. కానీ ఏ స్టూడెంట్ అయితే ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అవుతాడో, అంటే రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తాడో ఆ స్టూడెంట్కి 140, 170 వస్తుంది. ఇంకా 7-8 టైమ్స్ రివిజన్ చేస్తారో ఆ స్టూడెంట్కి 250+ మార్క్స్ వస్తాయి. ఎప్పుడైతే 200, 250+ మార్క్స్ వస్తాయో జేఈ అడ్వాన్స్డ్లో కూడా సీట్ వస్తుంది. కానీ 150, 160, 170 వస్తుందో జేఈ మెయిన్స్ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ ఇక్కడ పేరెంట్స్ మీరు ఏం చేయాలి అని అంటే, ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్తుంటే కాన్సెప్ట్ అంతా క్లియర్గా చదివావా లేదా అడగండి. ఎన్సీఆర్టీ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ 3 టైమ్స్ రివిజన్ చేసావా లేదా అని అడగండి. ఇవి చేశాను అంటే ఆ స్టూడెంట్ నుండి మంచి మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను 3 టైమ్స్ రివిజన్ చేయలేదు, నాకు టైం సరిపోలేదు అంటే మాత్రం మార్క్స్ తక్కువ వస్తాయి. ఎగ్జామ్ తర్వాత ఆ స్టూడెంట్ ఎర్రర్ నోట్స్ రాస్తున్నాడా లేదా, అంటే ఎక్కడ తప్పులు జరిగాయి మళ్ళీ వాటిని క్లియర్గా నోట్ చేసుకొని నేర్చుకున్నవా లేదా అని అడగండి. డౌట్స్ క్లారిఫై చేసుకున్నవా లేదా అని అడగండి. 3 lakhs కడతారండి ఒక ఇయర్కి, 3 lakhs అలా కడతారు. సో ఈ జాగ్రత్తలు ఒక 5 minutes ఇలా మానిటర్ చేయండి. మీ పిల్లలు ఖచ్చితంగా అలర్ట్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. దీని యొక్క ఫుల్ వీడియో కింద లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. మీరు కూడా అలర్ట్ అవ్వండి. 160+ మార్క్స్ వస్తే సేఫ్ జోన్, మీకు ఏదో ఒక ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది. 180, 200, 250+ వస్తే అడ్వాన్స్డ్ కూడా సీట్ వస్తుంది. ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మన వీడియోని లైక్ చేయండి.